అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 15, 16, 17, 18 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది? మరియు ధనుసు రాశి వారు కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోకి లైక్ చేసి తప్పకుండా సపోర్ట్ చేయండి. మరి ఇక ఇలాగే వీడియోను చివరి వరకు చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీరి స్వభావం ఎలా ఉంటుందంటే, స్థిరమైనటువంటి వారు, శాంతమైనటువంటి వారు, మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే మీరు సున్నితమైనటువంటి మనసుతో, నిర్ణయాత్మకంగా, నిజాయితీగా, అలాగే విశ్వసనీయంగా ఉంటారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. అలాగే మీరు కష్టపడి పని చేస్తారు. పట్టుదల, ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా కానీ పూర్తి అంకిత భావంతో చేస్తారు. తమ సామర్థ్యాన్ని తెలుసుకొని కష్టంతో సంపద, ప్రతిష్టను పొందుతారు. అలాగే వీరు స్నేహితులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు. అలాగే వారికి ఎక్కువగా విశ్వసిస్తారు. అంతేకాకుండా డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. పెట్టుబడుల విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఆడంబరమైనటువంటి ఖర్చుల కంటే భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై ఎక్కువగా దృష్టి పెడతారు. వీళ్ళకి రుచికరమైనటువంటి ఆహారం, సంగీతం ఇటువంటివి ఎక్కువగా ఇష్టం. ఇక అంతేకాకుండా వీరికి విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు వీళ్ళు. ఏ విషయాన్ని అయినా కానీ లోతుగా ఆలోచించి అందులో మంచి చెడులను చక్కగా నేర్పరితనం వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏ రంగంలో ఉన్నత స్థానానికైనా చేరుకుంటారు. ధైర్యం ఎక్కువగా, ఎంత సమస్య వచ్చినా వీరి మీద పడినా సరే, కొండంత కష్టం ఎదురైనా బెదిరిపోరు. వెనకడుగు వెయ్యరు. ధైర్యంగా సమస్యని ఎదుర్కొని నిలబడతారు. ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తారు. అంతేకాని కృంగిపోయి కూర్చోరు. ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఇక చిన్నప్పటి నుండి కష్టాలు ఎక్కువగా వీరి జీవితంలో ఎత్తుపల్లాలను చూసి వీళ్ళంతా పెరిగారు. జీవితం ఎప్పుడూ కూడా వీరికి ఒక పూల పానుపైతే కాదు. ముళ్ళ బాటలోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగింది. ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు మోస్తూ వచ్చారు. వాటన్నిటికీ ఒక అనుభవంగా మార్చుకున్నారు. జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి. ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి. సమాజంలో గౌరవంగా బతకాలనే తపన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబాన్ని సుఖపెట్టాలి, ఏ లోటు రాకుండా చూసుకోవాలని అందరికీ ఉండేదే. వీరిది కూడా ఒక జీవిత ధ్యేయం. అహర్నిశలు కూడా శ్రమిస్తారు. కుటుంబ బరువు బాధ్యతలు బాగా ఎక్కువగా ఉంటాయి. తరచూ చిన్న వయసులోనే ఆ బాధ్యతలు వీరి మీద పడినప్పటికీ, బాధ్యతల కోసం ఎంతగానో కష్టపడ్డారే కానీ, బాధ్యతల్ని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఈ యొక్క జీవితం అనేది ఎలా ఉంటుంది? జీవితంలో ఫలానా కష్టం వస్తే మీరు ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? ఎలా జాగ్రత్తగా ఉండాలి? అనేది అన్నీ కూడా భగవంతుడు మీకు ముందే ఒక అవగాహన సృష్టించడానికి ఇవన్నీ కూడా మీకు పెట్టేటటువంటి పరీక్షలు, మీకు నేర్పించేటటువంటి పాఠాలు అని తెలుసుకోండి. ఏవో కారణాల వల్ల ఆగిపోయినటువంటి పనులు కూడా మళ్ళా తిరిగి ప్రారంభమైతే మీలో వచ్చేటువంటి ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? అది ఈ 4 రోజుల్లో మీకు కలగబోతుంది. చాలా కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. ఎక్కెక్కి ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చున్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. ప్రతి అవమానం ఒక విజయానికి మెట్టుగా మార్చుకొని ముందుగా సాగే రోజులు మీకు ముందు ముందు రోజుల్లో పరిచయం కాబోతున్నాయి. ఒక సమస్య వస్తే దాని గురించి ఆలోచించకుండా తర్వాత ఆ సమస్య తర్వాత ఏం చేయాలి అనేటువంటి దశలో మీరు ఆలోచించేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు మంచి విజయం తెచ్చిపెట్టేలాగా మీకైతే భగవంతుడు అనుగ్రహాన్ని, వర్షాన్ని కురిపించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. మీ యొక్క విశ్లేషణాత్మక స్వభావం, సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం ఎప్పటికప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నాయి. అలాగే దైవయోగం అనేది మీ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. కోపం మీకు ఎక్కువగా ఉంటుంది. ముక్కు మీదే ఉంటుంది. అనవసరంగా ఎవరైనా ఏదైనా అంటే మీ మనసును గాయపరిస్తే వెంటనే విపరీతమైనటువంటి కోపానికి గురైపోతారు. ఆ కోపంతో మీరు ఏం మాట్లాడతారో కూడా ఒక్కొక్కసారి మీకే తెలియదు.
అయితే కోపం చల్లారిన తర్వాత విపరీతంగా బాధపడతారు. అయ్యో! అనవసరంగా వారిని బాధపెట్టానే, నా వల్ల బాధపడ్డారు అని వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఉంటారు. కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి ఉంటుంది. అందరితో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడతారు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. మీ మనసు వెన్నలాంటిది కానీ పైకి గంభీరంగా కనిపిస్తారు. జీవితంలో ఎవ్వరిని ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. పైగా నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఇప్పుడు కూడా దూరం పెట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ కూడా మిమ్మల్ని రాటు తేల్చాయి. ఎంతో అదృష్టంతో అంతకు మించినటువంటి కష్టజీవులు మీరు. చిన్న వయసు నుండి బాధ్యతలు మీద పడ్డాయి. కష్టాలనేవి మీ ఎడల మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. అయినా కూడా భగవంతుడు ఒక్కడే మీకు అండగా నిలిచాడు. భగవంతుని శక్తి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. మరి రాబోయే 4 రోజుల్లో దైవానుగ్రహం మీ మీద రెట్టింపు స్థాయిలో కనిపిస్తుంది. అందువల్ల ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఉద్యోగంలో కొన్ని మార్పులు, చేర్పులు కూడా కలగబోతున్నాయి. ఈ 4 రోజుల్లో మీకు ఒక మంచి ప్రశాంతత అనిపించేటువంటి ఒక భావన కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని తరచూ కూడా ఏదో ఒక ఈ 4 రోజుల్లో కాస్త ఉపశమనం కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు కూడా సంభవిస్తాయి. ఎవరితోనూ గొడవలు పడకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించి మాంసాహారం దూరంగా అలాగే స్త్రీ సంభోగాలకు దూరంగా ఉండి మీకు తెలిసినటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి మంచి కథలను గానీ, మంచి పాటలను గానీ, భక్తిని సంబంధించినటువంటి విషయాలను గానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక మీకు ఉన్నతమైనటువంటి జీవితం ఈ 4 రోజుల్లో చూస్తారు. నలుగురు మిమ్మల్ని శబాస్ అనేట్లుగా ఒక తాపత్రయంతో నిరంతరం కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఏదో ఒక విధంగా మీకు అదృష్టం అనేది వస్తుంది. జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపవుతుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి శుభవార్త వినడమే కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు దానంతట అదే ఏర్పడుతుంది. అలాగే ధనాన్ని సంబంధించిన కలిగినటువంటి లోటు ఉండదు. రాబోయే రోజుల్లో కూడా మీకు ధనలాభం కలగడం అనేది తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా మీ సంపాదన విషయాలు, మీకు రాబోయే లాభాల గురించి ఎవరితో కూడా పంచుకోకండి. మేము ఇలా చేస్తున్నాము, అలా చేయాలనుకుంటున్నామని చెప్పుకోకండి. అసూయ, కుళ్ళు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకరు బాగుపడుతుంటే చూసి ఓర్వలేనటువంటి రోజులివి కాబట్టి, మీ వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో గోప్యత పాటించడం అవసరం. లేకుంటే నరదృష్టి తగిలే ప్రమాదం ఉంటుంది. ఈ నరదృష్టి అనేది చెడ్డదండి. అది తగిలితే సవ్యంగా జరగాల్సినటువంటి పనులు ఆగిపోతాయి, అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి మీరు ఏం తింటున్నా, ఏం కొంటున్నా, ఎక్కడికి వెళుతున్నా మీ విషయాలు ఎవ్వరికీ చెప్పకండి. ఈ విధంగా ఈ 4 రోజుల్లో కూడా జాగ్రత్తలు పాటించండి. కొంతమంది వ్యక్తులతో దూరంగా ఉండండి. మీ విజయాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించండి. ముఖ్యంగా మీకు ఇది శ్రీరామ రక్షగా ఉంటుంది. కొత్త బంధాలు కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు పెరగబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క పరిచయాలు మీ జీవితంలోకి కొత్త కోణంగా వారి యొక్క బంధం అనేది మీ జీవితంలోకి చిరస్మరణీయంగా ఉండబోతుంది. ఈ 4 రోజుల్లో వారితో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు పంచుకోవడం, మీ మాట, వారి మాట కలవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి వారి యొక్క ప్రధాన పాత్ర మీ జీవితానికి కీలకంగా మారబోతుంది. అంతేకాకుండా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కూడా ప్రశాంతమైన వాతావరణం, గొడవలు ఇటువంటివన్నీ కూడా సద్దుమణుగుతాయి. అంతేకాకుండా తల్లిగారి ఆరోగ్యం నిలకడ ఉండడం, అలాగే మీ విషయాలను గోప్యంగా ఉంచడానికి తప్పకుండా మీరైతే ప్రయత్నించండి. బయటకు వెళ్ళడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తారు. అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ తింటారు. ఈ 4 రోజుల్లో మీ ఇష్టదైవ నామస్మరణతో పాటు కులదేవత ఆరాధన చేసుకోండి. సానుకూలమైనటువంటి శక్తి మరింత ఎక్కువగా పెరుగుతుంది. ప్రతి సానుకూలమైనటువంటి మార్పులతో మీ జీవితం మరింత ఆనందభరితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 4 రోజుల్లో మీరు తప్పకుండా పాటించవలసిన నియమాలు పాటించి, మీ జీవితాన్ని అలాగే మీ కుటుంబాన్ని మరింత సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి. తెలుసుకున్నారు కదండీ! ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.